2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో కమింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే మన లైఫ్ కలర్ఫుల్గా ఉండాలంటే కొన్ని కలర్స్ని మనం పాటించాలండి. కొన్ని కలర్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. సో ఈరోజు నేను చెప్పబోయే లా ఆఫ్ అట్రాక్షన్లో మీ అందరి జీవితాల్లో కలర్ఫుల్గా ఉండడానికి నేను ఒక కలర్ఫుల్ కాన్సెప్ట్, అదే లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ కలర్స్. ఇంట్లో కూడా కొన్ని కలర్స్ ఉండాలి. ఎట్లా? ఎస్. అంటే మీరు ఎప్పుడైనా చూడండి, మనం ఎవరికైనా ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు ఒకే రకమైన ఫ్రూట్ ఇవ్వడం కన్నా ఒక యాపిల్, ఇప్పుడు అంతా కూడా బయట మీకు దొరుకుతున్నాయండి, ప్యాకింగ్ చేసి వాళ్ళే ఇచ్చేస్తున్నారు. 2 యాపిల్స్, 2 బత్తాయిలు, 2 దానిమ్మలు, ఇలా అనమాట. అలా ఇచ్చినప్పుడు ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఫ్లవర్స్ బొకే కూడా చూడండి, రకరకాల ఫ్లవర్స్ ఇస్తుంటుంటారు, అది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో మీ లైఫ్ కలర్ఫుల్గా ఉండాలంటే కలర్స్ యొక్క ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి. అయితే నిజంగా కలర్కి అంత పవర్ ఉంటుందా అంటే, జనరల్గా పవర్, శక్తి అనగానే మనకు గుర్తొచ్చేది అమ్మవారు. అయితే నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్తో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళానండి. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కలర్స్ ఫర్ సక్సెస్, అంటే సక్సెస్ రావాలన్నా కూడా కలర్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత చూపిస్తే ఇదే విషయాన్ని నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాను. అంటే ఏంటంటే, లాస్ట్ నేను మా ఫ్రెండ్తో అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. విజయవాడ కనకదుర్గం అమ్మవారి టెంపుల్. నా ఫ్రెండ్ ఉన్నాడు, రారా సరదాగా వెళ్దామంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సో నా మొబైల్లో నేను తీసిన పిక్చర్ అండి ఇది. ఎస్, అమ్మవారి టెంపుల్ కి ఆపోజిట్ లో ఉంటుంది అక్కడ. అవును, నా ఫ్రెండ్తో లాస్ట్ టైం నేను జనరల్గా విజయవాడ ఎంఎస్సి కెమిస్ట్రీ చేశానండి విజయవాడ. సో నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ, విజయవాడ నాకు ఎక్కువ సర్కిల్ ఉంది, 2 years అక్కడే ఉన్నాను. విజయవాడ పీబీసీ దద్ద కాలేజ్లో ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను. సో తర్వాత ఇప్పుడు ఎంఎస్సి సైకాలజీ చేశాను లాస్ట్ 5 years బ్యాక్. సో అప్పుడు ఎక్కువ టైం ఉన్నప్పుడు మా ఫ్రెండ్తో పాటు సరదాగా వెళ్ళేవాడిని. సో రీసెంట్గా ఈ మధ్య మా విజయవాడ వెళ్ళాను, మా ఫ్రెండ్ వెళ్దాం రారా సరదాగా అంటే మా ఫ్రెండ్తో పాటు వెళ్ళాను. అక్కడ నేను టెంపుల్లో నా మొబైల్లో తీసిన పిక్ అండి ఇది. సో అందరూ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ టెంపుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ముందు ఏదైతే ఉందో అక్కడ చూసుకుంటే కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ ఏంటంటే స్పిరిచువల్ ఎనర్జీని హోల్డ్ చేస్తాయండి. ఎల్లో కలర్, ఐస్ బ్లూ కలర్, పింక్ కలర్. అవునండి, మీరు అబ్జర్వ్ చేయండి. అంటే టెంపుల్లో కూడా ఎందుకు అక్కడ ఆ కలర్సే పెట్టారు అంటే, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క పవర్ ఉంటుందండి. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క పవర్ ఉంటుంది. సో స్పిరిచువల్ పవర్స్ ఉంటాయి. ఎస్, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క స్పిరిచువల్ ఎనర్జీని హోల్డ్ చేస్తుందండి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఒక్కొక్క కలర్ యొక్క ఇంపార్టెన్స్ చూద్దామండి. సో విజయవాడ కనకదుర్గం అమ్మవారి టెంపుల్ మీద ఉన్న కలర్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ కలర్స్లో కూడా ఉంది. సో ఒకసారి దాన్ని చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ. ఇక్కడ మీరు టెంపుల్లో చూస్తే ఫస్ట్ ఇది జనరల్గా బ్లూ ఉందండి. సో ఇప్పుడు నేను ఆ బ్లూని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి ఆ బ్లూ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఎంపవర్మెంట్. సో ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. ఈ కలర్ యొక్క బ్లూ కలర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మన లైఫ్లోకి మోర్ స్ట్రెంగ్త్ వస్తుందండి, సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. కొన్ని కలర్స్ చూడడం వల్ల కూడా మనలో సైకలాజికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. మనకి సృష్టి సపోర్ట్ చేయాలంటే మన దృష్టి మారాలి. అంటే జాగ్రత్తగా ఉండండి, సృష్టి కూడా మీకు సపోర్ట్ చేయాలంటే మీ దృష్టి కలర్స్ మీద ఉండాలి. సో ఏంటి ఆ కలర్స్? బ్లూ. చిన్నప్పుడు మీకు గుర్తుందండి, మనకు బ్లూ కలర్ కార్ ఉండేది అనమాట. బ్లూ కలర్ కార్ అంటే ఆ కలర్ చూడగానే నేను సైకాలజీలో రీసెర్చ్ చేశాను. ఏంటి కొంతమంది రెడ్ కలర్ కార్ ఎందుకు అంటారు, కొంతమంది వైట్ ఎందుకు, కొంతమందికి బ్లూ ఎందుకు అని అంటే, ఈరోజు నేను కలర్ అంటే మీరు సెలెక్ట్ చేసుకునే కలర్ బట్టి కూడా నేను మీ మైండ్ సెట్ చెప్పగలనండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు సెలెక్ట్ చేసుకునే కలర్ బట్టి మీ మైండ్ సెట్ ఏంటనేది కూడా నేను చెప్పగలను యాజ్ ఎ సైకాలజిస్ట్గా. సో అయితే బ్లూ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎవరైనా బ్లూ సెలెక్ట్ చేసుకుంటున్నారు, లేదా మీ ఎదురుగా మీ వర్క్ చేసే ప్లేసెస్లో ఎదురుగా బ్లూ కలర్ పెట్టుకున్నారు అనుకోండి, సో మీకు మరింత స్ట్రెంగ్త్ పెరుగుతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుందండి. జనరల్గా చాలామంది మీరు ఎప్పుడైనా ఒక మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఇలా వెళ్ళి అనాకతలు కూర్చుంటారు అనమాట. ఎందుకులే ముందు మనకి కూర్చొని అంటారు అనమాట. అంటే మన జీవితంలో ముందు ఉండాలంటే ముందుకెళ్ళి కూర్చోవాలని చెప్తాను చాలా మీటింగ్స్లో. తల్లిదండ్రులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లల్ని ఎక్కడికైనా మీటింగ్ తీసుకెళ్ళినప్పుడు ఫ్రంట్లో తీసుకెళ్ళి కూర్చోండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. సో సెల్ఫ్ ఎస్టీమ్ పెరగంటే ఈ కలర్ మనం ఎక్కువగా వాడాలి. ఈ కలర్ డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు. సో ఇది నేను మీ మొబైల్లో కూడా ఉండాలండి. ఎస్, అమ్మవారి టెంపుల్లోనే ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే బ్లూ కలర్కి, ఐస్ బ్లూ కలర్. ఎస్, నిజంగా ఎంపవర్మెంట్ ఉంటుంది కాబట్టి, అది టెంపుల్లోనే స్పిరిచువల్ ప్లేసెస్లో దొరుకుతుంది కాబట్టి అక్కడ పెట్టడం జరిగింది. టెంపుల్ ఆర్కిటెక్చర్లో అది యాడ్ చేయడం అనేది దాని వెనక ఉండేటువంటి చాలా సైన్స్ కూడా ఉందండి. అవును, చాలా ఈరోజు దేవాలయాల్లో కానీ వీటిలో కూడా మనం బాగా పరిశీలన చేస్తే దాని వెనకాల చాలా సైన్స్ ఉంటుంది, డీప్ సైన్స్. సో ఇదండి. సో మీరు మీ మొబైల్ స్క్రీన్ మీద కూడా ఆ కలర్ పెట్టుకోవచ్చు కావాలంటే, బ్లూ కలర్. నెక్స్ట్ కలర్ అండి పీచ్ కలర్, జాయ్. అండ్ అదేవిధంగా పింక్ కలర్ కూడా. సో పింక్ అండ్ పీచ్ ఆల్మోస్ట్ రెండు ఒకటే మేనిఫెస్టేషన్. విమెన్ కలర్. ఎస్, వాళ్ళు ఎక్కువగా జనరల్గా మీరు ఎప్పుడైనా చూడండి, చిన్నపిల్లలు ఎక్కువగా ఈ కలర్ని ఇష్టపడుతుంటారు. ఎస్పెషల్లీ ఆడపిల్ల చిన్నపిల్ల హ్యాండ్ బ్యాగ్స్ కలర్స్, ఇలాంటివన్నీ కూడా టాయ్స్, ఇలాంటి కలర్స్ ఉంటుంటాయి. జాయ్. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ కలర్
మీరు చిన్నపిల్లలు ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు బికాస్ జాయ్ని ఎక్కువ పెంచుదటండి. మీ పిల్లలకు కూడా ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు పింక్ కలర్ కానీ ఇలాంటి పీచ్ కలర్ గిఫ్ట్లు ఇవ్వండి. మీ పిల్లల్లో జాయ్ బాగా డెవలప్ అవుతుందండి. సో ఇంకోటి ఏంటంటే ఇఫ్ నో జాయ్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ వర్క్, పుట్ పీచ్ కలర్స్ ఐటమ్స్ ఇన్ యువర్ లివింగ్ రూమ్. ఆఫీస్లో కానీ కొంతమంది నేను ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లోకి కానీ నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడ ఉన్న కలర్స్ మామూలుగా అబ్జర్వ్ చేస్తాను, వీళ్ళు ఏ కలర్స్ వేసుకున్నారు. కలర్ కూడా లైఫ్లో కొన్ని రకాల కలర్స్ మన లైఫ్లో ప్రశాంతం తీసుకొస్తుంది. మన మన మైండ్ సెట్ మారుస్తుందండి. నేను అందరు చెప్తాను, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్దండి. చాలామంది అంటారు నీ పేరు మార్చుకో, నీ ఇది మార్చుకో, ఇల్లు మార్చుకో, లేదా నీ చేతుకుని ఇవి ఉంగరాలు మార్చుకుంటారో అవి కరెక్టే, కానీ అంతకన్నా పవర్ఫుల్ నీ మైండ్ సెట్ మార్చుకొని ఎవరు చెప్పరండి. సో మైండ్ సెట్ మార్చుకుంటే అన్ని మారిపోతాయి. గ్లోబల్ వైజ్ తీసుకోండి, ప్రపంచంలో టాప్ బిలియనర్స్ అందరూ కూడా ఫస్ట్ వాళ్ళు మైండ్ పవర్ నమ్ముతారు, తర్వాత రిమైనింగ్ అన్ని నమ్ముతుంటారండి. ఆ మైండ్ పవర్ మార్చడం కోసమే స్పిరిచువల్ ప్లేసెస్ అమ్మవారి టెంపుల్లోనే అలాంటి కలర్ సైకాలజీ పెట్టడం జరిగింది. అవునంటే బాగా ఒక్కొక్కటి మీరు చెప్పినట్లు ఇందాక ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఎంపవర్మెంట్ ఒకటి, జాయ్ ఒకటి, అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అని అంటే ప్రకృతి ఒడి అంటే అమ్మవారి టెంపుల్ అక్కడ. అందుకే కొన్ని ఇంట్లో కొన్ని కలర్స్ కూడా కాంబినేషన్లో ఉండేటువంటి కలర్స్ని పెట్టుకుంటే నిజంగా దానికి తగ్గట్టే రిజల్ట్ వస్తుంది మనకి. అవునండి, నేనేం చెప్తానంటే సైకాలజీ మారుతుంది, మైండ్ సెట్ మారుతుంది మీరు ఇందాక అన్నట్టు. అబ్సల్యూట్లీ, ఎందుకంటే సైకాలజీ మారితే ఫిజియాలజీ కూడా మారిపోతుంది. సో గుర్తుపెట్టుకుంది, ఎందుకంటే మైండ్ సెట్ బాగుంటే డ్యాన్స్ వేస్తాం జనరల్గా. సో మీరు గుర్తుపెట్టుకుని, ఎందుకంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అండి, మీ అందరికీ నేను చెప్పేది అంటే కలర్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాగా. మీరు ఇల్లు కట్టుకుంటే ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక కలర్ వేసుకోండి. ఇల్లంతా ఒకే కలర్ ఉంటుంది, అలా వద్దండి. నేను కొంతమంది చాలా ఇల్లు అబ్జర్వ్ చేసినప్పుడు, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆఫీసులు చూసినప్పుడు ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది అనమాట. సో మీరు జాయ్ కావాలంటే ఈ కలర్ వేసుకోండి. దాని తర్వాత ఇలాగ నా దగ్గరికి వచ్చి చాలామంది జాయ్ సంపాదించుకున్నారండి. నా దగ్గరికి వచ్చిన తర్వాత మీ లైఫ్లో జాయ్ని, ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఏ బెటర్ కెన్ ఆల్వేస్ ఇంప్రూవ్స్ బెటర్. అంటే సంతోషానికి ఎప్పుడు కూడా సీలింగ్ ఉండదండి, ఇంకా మరింత జాయ్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఎవరింట్లో ఎక్కువ డబ్బు ఎక్కువ బంగారం ఉంటుందో వాళ్ళు మరింత జాయ్గా ఉంటారండి. సో కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, ఐ లవ్ గోల్డ్ అండ్ ఐ లవ్ మనీ అని టైప్ చేయండి. ఖచ్చితంగా ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసి, ఎందుకంటే ఇలాంటి వీడియో వింటున్నప్పుడు మీరు సడన్గా ఎమోషనల్గా టైప్ చేశారు అనుకోండి, ప్రమోషన్ వస్తుంది. నెక్స్ట్ కలర్ మాట్లాడదామండి. నెక్స్ట్ కలర్ సో ఏంటంటే రాయల్ బ్లూ. ప్రతి మనిషికి రాయల్గా బతకాలి ఉంటుందండి. సో రాయల్గా ఉండాలి, లాయల్గా ఉండాలని చాలా మంది కోరుకుంటుంది. సో అమ్మవారి టెంపుల్లో కూడా ఈ యొక్క కలర్కి ఇంపార్టెన్స్ ఉంది. పవర్, శక్తి అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కలర్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని వ్యక్తిగా కాదు శక్తిగా మారుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే యాక్టివేట్స్ ఈ రాయల్ బ్లూ వేసుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, లీడర్షిప్ పవర్ పెరుగుతుంది మీలో. సో ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా చూసే అంటే బాగా కొంచెం వెనక్కి వెళ్ళాం, రాజులు వీళ్ళందరూ కూడా రాయల్ బ్లూ ఎక్కువగా ధరించేవారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే వేర్ రాయల్ బ్లూ ఫర్ పవర్ఫుల్ మీటింగ్స్. మీరు ఏదైనా పవర్ఫుల్ మీటింగ్ వెళ్తున్నారు అనుకోండి, మీరు పవర్ఫుల్ అవ్వాలంటే మీ డ్రెస్ కూడా పవర్ఫుల్గా ఉండాలి. సో రాయల్ బ్లూ కలర్ మీరు కానీ వేర్ చేశారనుకోండి, జనరల్గా మీరు ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు రాయల్ బ్లూ వేస్తుంటారు. నేను రాయల్ బ్లూ మీద చాలా రీసెర్చ్ చేసి తెలియదంటే, ఒకప్పుడు రాజులు అంటే కింగ్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఎస్పెషల్లీ లేడీస్, రాయల్ బ్లూ వెనకాతల వాళ్ళు నడుస్తుంటుంటే వెనకాతల ఇలా మెట్ల మీద వాళ్ళది ఎంత డ్రెస్ ఇలా వస్తుంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కలర్ కూడా రాయల్ బ్లూ. సో ఇదండి, రాయల్ బ్లూకి అంత పవర్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే గోల్డ్. అసలు ఆ కలర్ చూస్తేనే మనం అబండెన్స్. సో మీకు జనరల్గా చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ బంగారం షాప్లోకి వెళ్ళండి, తెలియకుండానే మనలో ఒక ఎనర్జీ వచ్చేది అనమాట. రీసెంట్గా దుబాయ్ వెళ్ళినప్పుడు అసలు మొత్తం ఒక ఏరియా మొత్తం గోల్డ్ మార్కెట్ ఉంటుంది. అసలు చూస్తుంటే అసలు మామూలుగా ఉండదండి, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్ మారిపోతాయి. గోల్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అబండెన్స్ మీ లైఫ్లో క్యాష్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు తీసుకుంటే అమ్మవారు కూడా ఏ కలర్లో ఉంటారండి, గోల్డ్ కలర్లో ఉంటారు, మెరిసిపోతుంటూ ఉంటారు. పుడక కూడా తగ మెరిసిపోతూ ఉంటుందండి. అంటే తెలియని వైబ్రేషన్స్ మనకు వస్తూ ఉంటాయి, పవర్ వస్తుందండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నానండి, అమ్మే ఎవరికైనా. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, నేనేం చెప్తున్నానంటే గోల్డ్ అనేది చాలా ఒక పవర్ఫుల్ కలర్, అబండెన్స్ని చూపిస్తుంది. ఇంకొక మాట అన్నాను, ఒక వ్యక్తి శక్తిగా మారాలంటే పవర్ఫుల్ ప్లేస్కి వెళ్ళాలి. ఎందుకంటే పవర్ఫుల్ ప్లేస్ మేక్ పవర్ఫుల్ పీపుల్. సో పవర్ఫుల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా మనం పవర్ఫుల్గా తయారవుతామండి. సో మనం ఈ కలర్ కానీ మీరు ఉంటే, ఈ కలర్ ఎస్పెషల్లీ మీరు ఎక్కడైతే డబ్బు పెడతారో, జాగ్రత్త ఉంది, ఎక్కడైతే మీరు డబ్బు పెడతారో ఆ ప్లేసెస్లో గోల్డ్ కలర్ కానీ మీరు పెట్టుకుంటే డబ్బు ఫ్లో ఆటోమేటిక్గా ఇంకా వస్తూనే ఉంటుందండి, మామూలుగా కాదు. ఇక్కడ అంటే ఇది ఎక్కువగా ఉన్న వాళ్ళకి
ఈ ఒక గోల్, ఈ కలర్ ఇంపార్టెన్స్ అంటే మోర్ ఇన్కమ్ స్ట్రీమ్స్ పెరుగుతాయి. ఆల్రెడీ మీకు సింగిల్ ఇన్కమ్ సోర్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సార్ సింగిల్ ఇన్కమ్ సోర్స్ ఉందనుకున్నప్పుడు ఎప్పుడైతే మీరు ఈ కలర్ని ఎక్కువగా చూడడం కానీ ఇంట్లో పెట్టుకోవడం కానీ చేస్తుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మోర్ ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ అవుతాయండి. సో కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, ఐ లవ్ మోర్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అని టైప్ చేయండి కింద కంపల్సరీగా. ఐ లవ్ మోర్ ఇన్కమ్ స్ట్రీమ్స్. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మనం దేన్ని ఇష్టపడతామో దాన్ని అట్రాక్ట్ చేస్తుంటుంటాము. చాలామంది నాకు డబ్బు మీద పెద్దగా ఆశ లేదండి అంటారు, వాళ్ళకి డబ్బు రాదు తెలియకుండా. నాకు ఎందుకు డబ్బు రావట్లేదు అర్థం కావట్లేదు అన్వర్ గారు అంటారు. మళ్ళీ ఇటుపక్కేమో వద్దంటారు, ఇటుపక్కేమో కావాలంటారు. ఈ సినిమాలో మీరు చూసుకుంటే అంటాడు, మళ్ళీ ఇటు అయ్యో ఏమిటండి అలా అంటాడు అనమాట. అలాగా చాలా మందిలో డ్యూయల్ మైండ్ సెట్ ఉంటుంది. అందుకే పర్సనాలిటీ అంటే యాజ్ అ సైకాలజీ చెప్తున్నాను, పర్సోన్ అంటే ముసుగు. పర్సనాలిటీ జనరల్గా పర్సనాలిటీ అనే వర్డ్ లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందండి. పర్సోనా అంటే ముసుగు. ప్రతి మనిషిలో 2 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఒకటి కావాలని, ఇంకోసారి వద్దు అని అనిపిస్తుంటుందండి. సో అందువల్ల చెప్తున్నాను, మీకేం కావాలో స్పష్టంగా తెలుసుకోండి. బికాస్ క్లారిటీ అట్రాక్ట్స్ మోర్ వెల్త్. ఆ క్లారిటీ నేను 9 days క్లాసెస్లో మీకు మరింత క్లారిటీ వచ్చేలా నేను చేస్తానండి. ఫ్యాంటాస్టిక్. సో ఇక్కడ ఇంకా మీరు తీసుకుంటే సిల్వర్ కలర్ యొక్క ఇంపార్టెన్స్ అంటే మ్యాగ్నిఫికెన్స్ అసలు మామూలుగా కాదు. ఇఫ్ యూర్ ఆల్రెడీ హ్యావ్ ఎ గుడ్ ఇన్కమ్ స్ట్రీమ్స్, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే చాలామంది గుర్తుపెట్టుకోండి, మీరు మీ లైఫ్లో ఒకసారి చెక్ చేసుకుని గ్రోయింగా అంటే ఇలా వెళ్ళడం కాదండి, లైఫ్లో గ్రోయింగ్ అవ్వాలన్నమాట. లైఫ్లో చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళి ప్రపంచం అంతా కూడా చాలా ఫాస్ట్గా అప్డేట్ అయిపోతున్నాయండి, చాలా ఫాస్ట్గా అప్డేట్ అయిపోతున్నాయి. మీరు అప్డేట్ అవ్వాలంటే ఇలాంటి ఈ సిల్వర్ కలర్ ఇలాంటివి మెయింటైన్ చేయడం వల్ల కూడా మ్యాగ్నిఫికెన్స్ ఇన్కమ్ స్ట్రీమ్స్ పెరుగుతాయి. మోర్ ఇన్కమ్ స్ట్రీమ్స్, మోర్ హ్యాపీ లైఫ్. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత అందరికీ అర్థమైంది, మరి ఒక ఇన్కమ్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాం అనుకోండి, వెనకాతలో ఒక సేఫ్టీ పెట్టుకుంటాం కంపల్సరీగా. ఏంటి, ఒక ఎగస్ట్రా అంటే మీరు బైక్ చేసినప్పుడు, కార్ డ్రైవ్ చేసినప్పుడు కూడా ఏముంటుంది, ఎగస్ట్రా ఒక వీల్ ఉంటుంది. ఒకప్పుడు హమారా బజాజ్ అని ఉండేది, దాని వెనకాతల ఆ స్కూటర్ వెనకాతలో ఒక వీల్ ఉండేది అనమాట. ఇప్పుడంతా అంటే వెనకాతల మామూలు స్టైల్ వచ్చే కానీ ఒకప్పుడు అంటే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. అంటే ఒక బండికే ఎగస్ట్రా వీల్ ఉండేటప్పుడు మన లైఫ్కి ఎగస్ట్రా ఇన్కమ్ సోర్స్ ఉండాలా ఉండకూడదా? ఉండాలి కంపల్సరీగా. సో ఈ కలర్ మీరు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా యూ విల్ క్రియేట్ మోర్ ఇన్కమ్ సోర్సెస్. సో చూసారు కదండి ఈ వీడియోలో కలర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. మీరు మీ బెడ్రూమ్లో కానీ మీ ఇంట్లో కానీ సో ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మీ ఇంట్లోకి కొన్ని కలర్స్ అనేవి రావాలి. సో కలర్స్ ఇదే ఇప్పుడు మనం చూసాం, అమ్మవారు టెంపుల్ దగ్గర ఉన్న కూడా కలర్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కొక్క కలర్కి అంటే టెంపుల్లో కూడా ఎందుకు కలర్స్ పెట్టారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క స్పిరిచువల్ ఎనర్జీ, ఒక్కొక్క పవర్ ఉంటుందండి. అంటే మన కలర్స్ చూడడం వల్ల కూడా మన మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ పవర్ ఉంటుందండి. అవునండి, మనం చూస్తే బ్రెయిన్ దాన్ని అట్లా ఆపేస్తూ ఉంటుంది అనమాట. అవును, శక్తి ఉంటుంది. ఈవెన్ అది సైకాలజీ కూడా సైంటిఫిక్గా చూసినా కూడా మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క స్పిరిచువల్ సైన్స్, ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క రీసెర్చ్ ఉంటుంది. సో అందుకే కొన్ని ప్లేసెస్లో ప్రత్యేకించి కొన్ని వాతావరణంలో కొన్ని కలర్స్ ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మన మూడ్ స్వింగ్స్ని బట్టి, మూడ్ ఎన్హాన్స్ని బట్టి ఏ కలర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, సో అటువంటి కలర్సే మన చుట్టుపక్కల ఉంటే తెలియకుండానే ఆ పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నాకైతే నిజంగా అమ్మవారిని ఇలా సుమన్ టీవీ స్క్రీన్లో చూడటం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఎస్, అమ్మవారి టెంపుల్ ఎంతైతే పవర్ ఉంటుందో ఆ పవర్ కూడా మీ లైఫ్లోకి రావాలని సో కింద కామెంట్ బాక్స్ ఇంకా టైప్ చేయండి, ఐ వెల్కమ్ మోర్ అండ్ మోర్ పవర్ ఇన్ టు మై లైఫ్ అని చెప్పేసి. సో మీ లైఫ్లోకి మరింత పవర్ఫుల్ అండ్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మరింత పవర్ఫుల్ అండ్ కలర్ఫుల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 7 కలర్స్ రెయిన్బోలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీ లైఫ్ కూడా సో అమ్మవారి టెంపుల్ చూపించినట్టు కలర్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ డోంట్ మిస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.